వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద చేసే సేవా కార్యక్రమాలలో భాగంగా నేడు మరొక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 5వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ వినతి మేరకు అదే వార్డులో 25 సంవత్సరాల కల్పన అనే మహిళ తల్లి తండ్రి భర్తను పోగొట్టుకొని దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నందున వెంకటగిరి ప్రథమ పౌరురాలు సేవా గుణశీలి కల్పనకు 1000 రూపాయల నగదు 25 కేజీల బియ్యం బ్యాగు అందజేశారు. అంతేకాకుండా కల్పనకు ప్రతి నెల 1000 రూపాయల నగదు 25 కేజీల బియ్యం నేను ఇస్తానని, అలాగే విడో పింఛన్ రేషన్ కార్డు వర్తించేలా సంబంధిత అధికారులకు తెలియజేస్తామని మరియు కల్పనకి వైద్యం నిమిత్తం సహాయం చేస్తామని అన్నారు. ఈమె చేసిన ఈ సహాయంను అందుకున్న కల్పన చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. కల్పన అనే అమ్మాయి 40 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంది. వాళ్ళ అమ్మ నాన్నగారు అదేవిధంగా వాళ్ళ భర్త చనిపోయారు. ఈ అమ్మాయికి ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా కానీ అమ్మాయికి ఎనర్జీ ఉండదు. అందుకని ఆ వార్డు కౌన్సిలర్ గారైన లక్ష్మి గారు సిఫారసు మేరకు ఆ అమ్మాయికి రేషన్ కార్డు లేదు, అదేవిధంగా పెన్షన్ కూడా రావట్లేదు. కావున ప్రతి నెల మా సొంత నిధుల నుంచి 1000 రూపాయల నగదు అదేవిధంగా బియ్యం మూట కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతి నెల ఇస్తూ ఉంటాము. అలాగే అమ్మాయికి రేషన్ కార్డు మంజూరు చేసి త్వరలో విడో పెన్షన్ కూడా వచ్చేదానికి మా వంతు సహాయం చేస్తాము. ఆ అమ్మాయికి ఇంకేమన్నా వైద్య సంబంధించిన ఖర్చులు కూడా మేము చూస్తామని తెలియజేస్తున్నాము. ఈ అమ్మాయికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వార్డ్ కౌన్సిలర్ గారు ఈరోజు చెప్పడం జరిగింది. దానికని అందజేస్తాము. అమ్మాయికి 25 సంవత్సరాల వయసు. దేవతా కల్పన నాకు 5వ వార్డు కౌన్సిలర్ గారిని సహాయం కోరాను. దొంతు శారద నాకు సహాయం చేసి నెల బియ్యం కట్ట 1000 రూపాయల డబ్బులు సహాయం చేశాను. ఈ హెల్ప్కి నేను